హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్కి. వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది కదండి పని, ఏదో ఒకటి క్లీన్ చేసుకోవటం అని, ఏదో ఒకటి హౌస్ వర్క్. ఇంకా అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది హౌస్లోనండి. ఇది హౌస్లో జామ చెట్టు. అదే మీకు పెద్ద గార్డెన్ వీడియో తీసినప్పుడు హౌస్ గార్డెన్ కూడా వీడియో పెడతానని చెప్పేసి అన్నాను కదా. హౌస్ గార్డెన్ కూడా తీస్తాను. పక్కనే అత్తయ్య వాళ్ళది కూడా, అది ఇది రెండు కలిపి పెడతాను ఒక వీడియో. ఇవి వచ్చేసి చాకులు చెట్లు అంటాం కానీ ఈ డస్ట్ పడతానే ఉంటుందండి ఏదో ఒకటి. కానీ క్లీన్ చేసుకోవాలి కదా మనం. ఆ మొక్క అనేది మనకి కాయలు ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడతామో, ఎంత సంతోషంగా రిసీవ్ తీసుకుంటామో, ఇక మరి వర్క్ కూడా అలానే ఉంటుంది కదండి. ఏదో ఒకటి డస్ట్ పడతానే ఉంటుంది, క్లీన్ చేసుకుంటానే ఉంటాము, తప్పదు కదా. రెడీ అవ్వాలండి. ఇక తొందరగా క్లీన్ చేసుకొని వెళ్ళిపోవాలి. చూపిస్తా అనేది ఈ గార్డెను పెడతాను, ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది. ఇది వచ్చేసి జామ చెట్టు అండి. ఇక వచ్చేసామండి మేము. వెళ్తూ దారిలో అన్నయ్య వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇక్కడేమో ఒక బండే ఉంది, ఇంకా ఎక్కువ రేట్ చెప్తున్నారనమాట. ఇక వెళ్తే లోపలికి వెళ్ళిపోవాలి. ఇంక అంత దూరం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే తీసుకుందామని చెప్పేసి ఆగాము. ఏదో ఒకటి 2 రకాలు తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ వచ్చేసి అమ్మ చివరికి ఇల్లు రోడ్డు చివరికి స్ట్రైట్ అని చెప్పేసి అన్నారు. చివరికి వచ్చేసరికి ఒక్క ఇల్లు కనిపించలేదండి. ఎక్కడ అని ఎతుకుతున్నాము. రోడ్డు చివరికి ఎదుగు చూడండి అసలు రోడ్డు చివరికి అనమాట. పొలాలలోకి వచ్చేసాము. చివరికి ఎట్టయితే ఏమి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఎదురొచ్చారండి. ఇక ఇంటికైతే చేరాము. అన్నయ్య వాళ్ళు ఇలా డాగ్స్ పెంచుకుంటున్నారండి. ఇదైతే చాలా గొడవ చేసిందండి తను. చాలా జంపింగ్లు చేసుకుంటూ కొత్త వాళ్ళు వచ్చేసరికి చాలా గొడవ చేసింది. తినైతే మాత్రం సైలెంట్గా ఉన్నారనమాట. నాకెందుకులే, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే గొడవ పడతారు, మనకెందుకు అని చెప్పేసి అలా ఉన్నారనమాట. చూడండి ఎంత సైలెంట్గా ఉన్నారో. చూస్తూ ఉందనమాట అలా. దీన్ని మాత్రం చాలా గొడవ చేశారు. అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ.